రన్ మిషన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సత్తా గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిందేమీ లేదు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో అయితే విరాట్ ఓ సూపర్ మ్యాన్ గా మారిపోతాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతుంటాడు. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లోనూ కోహ్లీ ఆకట్టుకున్నాడు. భారీ స్కోర్ చేయకపోయినప్పటికీ 28 బంతుల్లో 37 పరుగులు బాదాడు. చూడముచ్చటైన సిక్సర్లు బాదిన విరాట్ టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అద్భుతమైన రికార్డును సాధించి చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. టీ20 వన్డే ప్రపంచ కప్లలో మొత్తం 3000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. పరిమిత ఓవర్ల ప్రపంచ కప్లలో ఈ మైలురాయిని అందుకోవడానికి విరాట్కి 35 పరుగులు అవసరమవగా బంగ్లాదేశ్పై మ్యాచ్లో సాధించాడు. టీ20 ప్రపంచ కప్పుల్లో విరాట్ కోహ్లీ 32 మ్యాచ్లు ఆడాడు. అందులో 30 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేశాడు. 129.78 స్ట్రైక్ రేట్తో 1207 పరుగులు చేశాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలున్నాయి. అదేవిధంగా వన్డే ప్రపంచ కప్లో కోహ్లీ 37 మ్యాచ్లు ఆడగా 59.83 సగటుతో 1795 పరుగులు చేశాడు. వన్డే వరల్డ్ కప్లో మొత్తం 5 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు కోహ్లీ. వన్డే ప్రపంచ కప్లో అతని అత్యధిక మొత్తానికి టీ20 వన్డే ప్రపంచ కప్లలో కలిపి కోహ్లీ ఇప్పటి వరకు 3002 పరుగులు చేశాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. టీ20 వన్డే వరల్డ్ కప్లలో హిట్ మ్యాన్ 2637 పరుగులు చేశాడు. 2502 పరుగులతో డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో ఉన్నాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ 4 మ్యాచ్లు ఆడగా 1-4-0-24 చొప్పున పేలవమైన స్కోర్లు చేశాడు. విరాట్ ఫెయిల్ అవుతుండటంతో యశస్వి జైస్వాల్ ను జట్టులోకి తీసుకోవాలని, అవసరమైతే కోహ్లీని 3వ స్థానంలో బ్యాటింగ్కు దింపాలని పలువురు మాజీ క్రికెటర్లు సైతం సూచనలు చేస్తున్న విషయం తెలిసిందే.